హాయ్ అండి, లాస్ట్ టైం జాయింట్స్తో కేఎఫ్సీ చికెన్ చేశాను కదా. ఇప్పుడైతే చిన్న చిన్న పీసెస్తో కేఎఫ్సీ చికెన్ పాప్కార్న్ అయితే చేస్తున్నాను. హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా తీసుకోవాలి. అందులోనే కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు, కారం, పెరుగు, వెనిలా ఎసెన్స్, ఒక ఎగ్ను పగలగొట్టి వేసుకొని బాగా కలుపుకొని 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. అందులోనే కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని బాగా కలపాలి. ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలపాలి. ఈ చికెన్ పీసెస్కి పిండిని బాగా పట్టించాలి. ఒక జల్లులోనైతే చికెన్ పీసెస్ అన్నింటినీ వేసుకొని ఒక బౌల్లో కూలింగ్ వాటర్ వేసుకొని చికెన్ మొత్తం మునిగేలాగా ముంచుకోవాలి. కూలింగ్ వాటర్లోంచి తీసిన తర్వాత మళ్ళీ అదే పిండిలో ఒకసారి వేసుకొని మళ్ళీ పిండి మొత్తాన్ని పట్టించాలి. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ నెమ్మదిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బై.